అమ్మవారి టెంపుల్‌కి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే పసుపు పారాని పెట్టుకొని అమ్మ దర్శనానికి వెళ్ళాలి అని చెప్పారు. అలా వెళ్తే ఆ అమ్మవారికి చాలా ఇష్టమంట. నాకైతే చెప్పలేను మాటల్లో. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు పెళ్ళప్పుడు పెట్టుకుంటాం కదా! మళ్ళీ మనకు ఆ ఛాన్సు రాదు. ఇలా అయితే అమ్మవారి సన్నిధిలో ఆ కోరికైతే నాకు మళ్ళీ నెరవేరింది. మా ఆయనయ్య కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయనైతే నాకన్నా ఎక్కువగా సంతోషిస్తాడు నేను హ్యాపీగా ఉంటే. నిజంగా అసలు ఆయన, నేను చాలా హ్యాపీగా అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాము. ఇలా వెళ్ళడం చాలా హ్యాపీ. మళ్ళీ కొత్త దంపతుల్లాగా వెళ్ళడం నాకైతే చాలా ఆనందాన్నిచ్చిందండి. మీరు కూడా నాలాగే హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మవారి దర్శనానికి వెళ్ళిన వారుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకరికొకరు పెట్టుకోవచ్చు. ఆ విషయం మేము ఆలోచిస్తే కదా! వెళ్ళిన తర్వాత మా అక్కయ్య, నేను మా అక్కకి ఇష్టమే, నాకు ఇష్టమే. కలిసి పెట్టేసుకున్నాం ఇద్దరం. ఆ తర్వాత అనుకున్నాం, నవ్వుకున్నాం అంతే. ఆ ఆనందం అలాంటిది అప్పుడు అమ్మవారి సన్నిధిలో. అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీలతో వెళ్తేనే హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఎంజాయ్‌గా గడుస్తుంది. అప్పుడప్పుడు మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళండి హ్యాపీగా. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తే బెటర్. కాకపోతే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. మా అబ్బాయి అయితే హాస్టల్‌లో ఉన్నాడు. మా చిన్న అబ్బాయి అయితే టూర్ ఎళ్ళాడు. లేకపోతే వాడిని కూడా తీసుకొచ్చేదాన్ని. చూడండి పాదాలు. నేనైతే హ్యాపీ. పెట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. అమ్మ దర్శనానికైతే వెళ్ళాలి. మా అక్కయ్య నేనైతే ఇద్దరం పెట్టేసుకున్నాం. చూడండి ఎంత బాగా కనిపిస్తాయో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్ళడం కూడా మర్చిపోకండి.